సక్సెస్ అయింది మేడం. చాలా హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీ, వెరీ నైస్. నేను వచ్చిన రోజు మీరు చాలా ఏడ్చాను, మీరు సంధాయించారు. ఎందుకు నేను ఏడ్చావు అంటే నాకు 12 సంవత్సరాలు అయింది మేడం కాక, చాలా సార్లు చూయించుకున్నాను, కాలేదు. మీరు వచ్చాక చెప్పారు మేడం నాకు ఇట్లా అని, వచ్చిన రోజు ఏడిస్తే లేదు మీకు నేను చేస్తానని చెప్పారు, మంచిగా అయింది. సో నైస్, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా. 12 years తర్వాత ప్రెగ్నెంట్, అదే చాలా ఇష్యూస్ ఉండింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే బేబీతో వెళ్తుంటే చాలా థైరాయిడ్ PCOD ఉందా మేడం. పేషెంట్కి 12 years తర్వాత ఎన్ని ఎమోషన్స్, ఎన్నో ఏడుపులు ఉంటాయి జర్నీలో, ఎస్పెషలీ ఫర్టిలిటీలో. ఒక లైఫ్ రావాలి కదా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఏడుపుకి ఈరోజు ఒక హ్యాపీనెస్. అవునా చేసిన రోజు కానీ మీరు నా కళ్ళు దూర్చి ఏం కాదు ఏం కాదని మంత్రం, గాయత్రి మంత్రం చదువుతూ చేశారు మేడం. సో నైస్ అమ్మా, మాకు కూడా అంతే. ఈవెన్ వీ ఫీల్ ఫర్ పేషెంట్స్ అండి, వీళ్ళ లాంటి వాళ్ళది మన బ్లెస్సింగ్సే కదా. షీ కేమ్ క్రైయింగ్, ఈ బేబీ పెట్టేటప్పుడు కూడా షీ వాస్ క్రైయింగ్. సో టుడే వీఆర్ వెరీ హ్యాపీ అమ్మా కోసం, చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాలు అవును, చాలా మందితో చాలా మాటలు అనిపించుకున్నాం మేడం, దగ్గర వాళ్ళతో. అవును అవునమ్మా, ఇప్పుడు అందరికీ చెప్పొచ్చు నువ్వు కూడా మదర్ అయ్యావని. మన కంట్రీలో ఎంత పిల్లలు లేక ఉంటే బాధ ఉంటదమ్మా. పిల్లలు లేకపోతే చాలా